ఈరోజు పశ్చిమాసియా ఉట్టిడికిపోతూ ఉంది. ఏ విధంగా అట్టుడికిపోతూ ఉంది అంటే కేవలం అగ్రరాజ్యమైనటువంటి అమెరికా ఆధిపత్యం కోసం ఏదైతే ముడి చమురు గ్యాస్ నిక్షేపాల మీద వాళ్ళ యొక్క ఆధిపత్యం నిలుపుకోవాలని ఆలోచనతో ఈ యొక్క యుద్ధం జరుగుతూ ఉంది. ఇది యొక్క 3 దేశాల మధ్య జరిగే యుద్ధం అయితే కానీ ఇది ప్రపంచానికి బాగా అగ్గి రాజేసింది. ఎక్కడ 3వ ప్రపంచ యుద్ధం వస్తుందో, ఎక్కడ న్యూక్లియర్ వార్ వస్తుందో అనేటువంటి భయం ఇవాళ అందరిలో కూడా కలుగుతూ ఉంది. నిన్ననే మన మోడీ గారు కూడా 3 రోజుల క్రితం మాట్లాడారు. ఏ విధంగా ఉంది పరిస్థితి అని చెప్పని ఆయన చెప్పినప్పుడు మనం కోవిడ్లో కూడా అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాం, అప్పుడు లాక్డౌన్ చేశామని చెప్పారే కానీ మళ్ళీ లాక్డౌన్ చేస్తానని ఆయన చెప్పలా. కానీ దాన్ని వక్రీకరించి అందరూ కూడాను లాక్డౌన్ వస్తుందేమో నేను చెప్పని మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు అనేకంగా చెప్పారు. ఆయన లాక్డౌన్ వస్తుందని చెప్పలా. ఎప్పుడైతే మనకు కోవిడ్లో జరిగినటువంటి ప్రక్రియలో మనం అందరం కూడా ఐకమత్యంగా కలిసాం, పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా దేశమంతా ఒకటై ఆ యొక్క ఏదైతే విపత్తును ఎదుర్కొన్నామో అలాంటి విధంగా మనం కూడాను ఎదుర్కొనే విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ఆయన చెప్పినటువంటి మాటని వక్రీకరించి చెప్పారు. మా మోడీ గారు చెప్పినటువంటి మాట అన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. భారతీయ జనతా పార్టీ అనేక విధాలుగా ఆలోచన చేసి ఇవాళ చూస్తూ ఉన్నాం. ఈ యుద్ధం వల్ల ముడి చమురు రేట్లు విపరీతంగా పెరిగాయి. దాదాపు 50 రూపాయలు 60 రూపాయలు ఉన్నటువంటి ముడి చమురు 100 రూపాయలకి రీచ్ అయింది. అది 150 దాకా కూడా వెళ్ళొచ్చు అని చెప్పి అంటూ ఉన్నారు. అదే కానీ జరిగితే మనకున్నటువంటి పెట్రోలు గ్యాసు ధరలు విపరీతంగా పెరిగేదానికి అవకాశాలు ఉంటాయేమో అని చెప్పని మన వాళ్ళు భయపడుతూ ఉన్నారు. మన వాళ్ళే కాదు, దేశం అంతా, ప్రపంచం అంతా కూడా భయపడతాం. కానీ అలాంటి పరిస్థితుల్ని ఏ విధంగా అధిగమించాలి అనేది ఇవాళ ఆలోచన చేసి ఏదైతే మనకున్నటువంటి జలమార్గం ద్వారా వచ్చేటువంటి హోర్మోజ్ జలసంధి ద్వారా వచ్చేటువంటి పడవలు ఉన్నాయో, నౌకలు ఉన్నాయో వాటినన్నింటినీ కూడాను ఇవాళ ఇరాన్ ఆపివేసి వచ్చేదానికి లేదు, మా మీద యుద్ధం చేస్తూ ఉంది కాబట్టి ఈ యొక్క మార్గాన్ని మేము మూసేస్తున్నాము అంటే నరేంద్ర మోడీ గారు దౌత్యపరంగా వాళ్ళతో చర్చలు జరిపి కేవలం భారత్కు సంబంధించినటువంటి ఏ అయితే ఆయిల్కి సంబంధించినటువంటి నౌకలు ఉన్నాయో, అదేవిధంగా గ్యాస్కు సంబంధించినటువంటి నౌకలు ఉన్నాయో వాటిని మాత్రం హోర్మోజ్ ద్వారా వచ్చే విధంగా చేసి ఇవాళ మనకు ఎక్కడ కూడా ఆయిల్ కొరత లేకుండా తీసుకొచ్చినటువంటి ఘనత ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంది, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారిది అన్నటువంటి విషయాన్ని గర్వంగా మనందరం కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో ఎలా ఉంటుందో చెప్పలేము. ఈ యుద్ధ పరిణామం 10 రోజుల్లో ఆగిపోవచ్చు, లేదా సుదీర్ఘకాలమైన జరగవచ్చు. ఇది ఎవరి చేతిలో లేదు. కానీ మోడీ గారు మాత్రం తన ప్రయత్నం అంటూ చేసి తనకున్నటువంటి దౌత్యపరమైనటువంటి వాతావరణం ఏదైతే ఉందో ఇవాళ చూడండి, ఒక్క భారతదేశమే ఒక పక్క రష్యాతో కావచ్చు, ఒక పక్క ఇజ్రాయెల్తో కావచ్చు, ఒక పక్క ఇరాన్తో కావచ్చు, 3 దేశాలు మరియు రష్యా పక్కనే ఉన్నటువంటి చైనా, అన్ని దేశాలతో కూడా సరి సమానంగా ఏది కూడా ఎవరికి కూడా ఎక్కువగా ఏ పక్క కూడాను ఎక్కువగా వెళ్లకుండా సమతుల్యతతోటి వ్యవహరిస్తూ అందరితో మాట్లాడగలిగినటువంటి శక్తి ఇవాళ భారతదేశానికి వచ్చింది అంటే అది నరేంద్ర మోడీ గారి యొక్క దౌత్యపరంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు అన్నటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేశారు. కానీ నరేంద్ర మోడీ గారు మాత్రం రాత్రి కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏం తీసుకున్నారు? నిన్ననే ముడి చమురు మీద ఉన్నటువంటి ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి ప్రజల మీద భారం పడకుండా ఈ యొక్క ఏదైతే పెట్రోలు డీజిల్ ఉన్నదో వాటిని రేట్లు పెంచకుండా అదే యథాతథంగా ఉండే విధంగా తీసుకున్నటువంటి విషయాన్ని మనం అభినందించాలన్నటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను. మీ ద్వారా నరేంద్ర మోడీ గారికి ప్రజల ద్వారా ప్రత్యేక కృతజ్ఞతలు కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. పోతే భవిష్యత్తులో ఈ పరిస్థితి చమురు కొరత ఏ విధంగా వస్తుందో తెలియదు. కాబట్టి మనం ముందుగానే దీనికి ప్రత్యామ్నాయమైనటువంటి ఆలోచనలు చేయాలి.
ఒక దేశ పౌరుడిగా మనమందరం కూడా భారతదేశ పౌరులం. మన అక్క చెల్లెళ్ళు కావచ్చు, మనం కావచ్చు, అందరం కూడాను మనం కూడా ఏ విధంగా పొదుపు చేయాలి, ఏ విధంగా ఆయిల్ వాడకం అంటే పెట్రోల్ కావచ్చు, డీజిల్ వాడకాన్ని ఏ విధంగా తగ్గించాలి అన్నది మన చేతిలో కూడా ఉంది. ముఖ్యంగా ఈ యుద్ధం జరిగేటువంటి రోజుల వరకు మనం చాలా జాగ్రత్తగా దీన్ని ఆలోచన చేయాలి. ఏ విధంగా ఆలోచన చేయాలి అంటే ఈరోజు చూస్తూ ఉన్నాం, మనకున్నటువంటి వాహనాలు వాడుతూ ఉన్నాం. మనం పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు. ఉదాహరణకి నేనే చెప్తున్నాను, ఇక్కడి నుంచి నా ఊరికి పోవాలంటే, సూళ్ళూరుపేటకు పోవాలంటే నేను ఒక్కడిని ఎక్కి కారులో బయలుదేరిపోతే పోయి వచ్చేదానికి దాదాపు 25 లీటర్లు పడతా ఉంది. 25 లీటర్లు అంటే 2,500 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాను. పోతే 25 లీటర్లని ఆయిల్ని బాండ్ చేస్తూ ఉన్నాను, అంటే ఎనర్జీని వాడేస్తూ ఉన్నాను. దీన్ని వాడకుండా అదుపులో చేయాలి అనుకుంటే నేనైనా కూడా ఏం చేయాలి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడాలి. అంటే బస్సు ఎక్కితే అక్కడికి పోతే 150 రూపాయల టికెట్ తోటి, తిరిగి వచ్చేదానికి 150 రూపాయల టికెట్ తోటి వాడితే 300 రూపాయలతో మా ఇంటికి పోయేసి రావచ్చు. కానీ నేను దర్జాగా కారు ఎక్కి పోతాను అంటే ఒకవేళ డబ్బు ఉంటే పోవచ్చు, డబ్బు ఉండే వాళ్ళందరూ కూడా పోయేదానికి ఆలోచన చేయొచ్చు. కానీ ఇక్కడ డబ్బు కాదు ముఖ్యం, మనకు ఆయిల్ కొరత ఉంది. ఆయిల్ తక్కువగా పొదుపు చేసి వాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది, పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు. కాబట్టే ఆ పెట్రోల్ కొరత తగ్గించేదానికి మనందరం కూడాను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడాలి. కానీ దీనికి కూడాను మనం ప్రత్యామ్నాయంగా ఏం వాడాలి, ఎలక్ట్రికల్ స్టవ్లు వాడాలి. ఎలక్ట్రికల్ స్టవ్లు వాడాలి, ఎలక్ట్రికల్ కుక్కర్ ద్వారా రైస్ వండుకోవాలి, ఎలక్ట్రికల్ స్టవ్ ద్వారా వాడుకోవాలి. లేదా గ్యాస్ కూడా మనం ఇప్పుడు నెలకి ఎంత వాడతామని, ఒక మధ్యతరగతి కుటుంబంలో అయితే నాకు తెలిసి ఒక నెలకి ఒక సిలిండర్ అట్లాగే చిన్న కుటుంబం అయినా 2 నెలలకి 3 నెలలకి ఒక సిలిండర్ వాడుతూ ఉన్నాం. ఈ వాడకాన్ని కూడా మనం తక్కువ చేయడం కూడా మన చేతిలోనే పని. మా అక్క చెల్లెళ్ళకి నేను కోరుకునేది ఒక్కటే, అమ్మలారా అక్కలారా మీరు కూడా ఆలోచించండి. ఇవాళ సైన్యం ఒక పక్క, అట్లాగే మనకున్నటువంటి నావికాదళం ఒక పక్క, వైమానిక దళం ఒక పక్క, మనకున్నటువంటి డిఫెన్స్ వాళ్ళు ఒక పక్క, అట్లాగే ప్రభుత్వ పరంగా నరేంద్ర మోడీ గారు వాళ్ళందరూ ఒక పక్క, మనల్ని అందరికీ కూడా కాపలా కాస్తూ మనకు మీద యుద్ధోపరి మన మీద మిసైల్ పడకుండా, యుద్ధం వచ్చినా కూడా మనం సురక్షితంగా ఉండాలని చెప్పని ప్రాణాలొడ్డి పోరాడుతూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ గ్యాసు ఇవన్నీ కూడా నిక్షేపాలన్నీ కూడా మనకి ఇబ్బంది జరుగుతాయేమో అని చెప్పిన ఆలోచన చేస్తూ ఉన్నారు కదా. మనవంతా మనం కూడా ఆలోచించండి అక్కలారా చెల్లెళ్ళారా. మనం రోజు కూడా అన్నం తింటూ ఉన్నాం, ప్రతి ఇంట్లో కూడా 2-3 కూరలు చేసుకుంటా ఉన్నాం, లేదా 4 కూరలు చేసుకుంటా ఉన్నాం. దానికి గ్యాసు వంటగదిలో ఒక అరగంటలో చేసేటువంటి ఏదైతే ఈ వంటకం ఉందో దీన్ని 4 రకాలుగా చేసుకుంటున్నారు. డబ్బు ఉండేవాళ్ళు ఉంటే పంచభక్ష పరమాణులలాగా 5, 6, 7 కూరలు కూడా చేసుకుంటా ఉన్నారు. ఇన్నిటిని కూడా ఈ యుద్ధ వాతావరణం ఆగిపోయేంత వరకు మనం మానేసి ఒక అన్నం మాత్రం లేదా ఒక్క కూర మాత్రమే తీసుకొని మనం బతికేదానికి మాత్రమే తినే విధంగా మన ఇంట్లో వాళ్ళందరం కూడాను ఈ యొక్క ఆలోచించి కానీ ముందుకు వెళితే అదే గ్యాస్ ఏదైతే 1 నెల 2 నెలలు వాడుతున్నామో అది 4 నెలల్ని వాడుకునేదానికి అవకాశం ఉంటుంది. ఒకసారి ఈ దేశం యొక్క పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రపంచంలో ఈరోజున్న పరిస్థితిని గుర్తుంచుకొని ఈ యొక్క చమురు ధరలు కావచ్చు, గ్యాస్ యొక్క నిక్షేపాలు కావచ్చు, ఏదైతే ఈ సంపద ఉందో ఆ సంపదని తక్కువ చేసి ఎక్కువ వాడకుండా మిగులుదలగా పొదుపుగా ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా భవిష్యత్తులో యుద్ధం జరగాలనేటువంటి ఆలోచన అయితే లేదు, యుద్ధం ఆగిపోవాలనే ఆలోచనలోనే ఉన్నారు అందరం కూడాను. కానీ ఒకవేళ ఏదైనా కానీ జరగడానికి జరిగి పొడిగించినప్పుడు మనం ఈ పొదుపు చర్యని పాటిస్తే తప్పకుండా మనం కూడాను ఈ భారతదేశంలో మన అందరం కూడాను మెరుగైనటువంటి పరిస్థితి తీసుకురావచ్చు. అట్లాగే ప్రభుత్వానికి సహకరించినటువంటి వాళ్ళు అవుతాం, ప్రతివాడు పట్టెడు అన్నం తినేదానికి ఉపయోగపడతామన్నటువంటి విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. క్రీడా ఉపాధ్యాయులను తయారు చేయడంలో మేటి స్థానంలో నిలిచిన అలెక్సా కాలేజ్ ఆఫ్
ఫిజికల్ ఎడ్యుకేషన్ 2026-2028 విద్యా సంవత్సరానికి బీపీఎడ్ కోర్సుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. విక్రమసింహపురి యూనివర్సిటీకి అనుబంధ కళాశాల. అర్హత అనుభవం కలిగిన అధ్యాపకులు, అన్ని వసతులు కలిగిన తరగతి గదులు, చక్కని లైబ్రరీ, విశాలమైన ఆట స్థలం, పలు రకాల క్రీడల్లో ఆచరణాత్మక శిక్షణ. ఇవి అలెక్సా కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రత్యేకతలు. క్రీడా ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకున్న ఆశావహులకు ఇది చక్కని అవకాశం.